హాయ్ ఫ్రెండ్స్, ఇది మడగడ వ్యూ పాయింట్. ఇక్కడ కనుక మీరు చూస్తే ట్రైబల్ ప్రజలు మీరు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. వాళ్ళు టిఫిన్లు కానీ అవన్నీ పెట్టి చేస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ 5కి వస్తే మీకు వ్యూ అనేది చాలా బాగుంటుంది. చుట్టూ కనుక చూస్తే ఎలా ఉందో చూడండి. ఇంకా మేము పూర్తిగా వెళ్ళలేదు, ఇది జస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇక్కడ మార్నింగ్ కనుక వస్తే మీకు పాల సముద్రంలా ఉంటుందన్నమాట. కొండలు కానీ అవన్నీ, అది ఇంకా వ్యూ పాయింట్ ఎదురుంది, అది మీకు చూపిస్తాను. ఇక్కడ అలాగే ఈ ప్రజలు, దింసా ప్రజలు నృత్యం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు ఫోటోలు ఇది కూడా దిగవచ్చు, అది కూడా చూపిస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, ఇదే మడగడ వ్యూ పాయింట్ అనమాట. మార్నింగ్ 5 వస్తే ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అంటే అసలు కొండలు ఏమీ కనబడవు, ఓన్లీ మంచే కనబడుతుంది. ఇది అరకు నుండి కేవలం 5 కిలోమీటర్స్ 5 or 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మార్నింగ్ వస్తే అసలు పాల సముద్రంలో ఉంటుంది అనమాట. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. ట్రావెల్ ఇండియా మస్తు. ట్రావెల్ ఇండియా 8191 ఛానల్ నేమ్. ఇక చెప్పండి, అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అని. వెల్కమ్ బ్యాక్ టు ఏమని చెప్పాలి చెప్పు. ట్రావెల్ ఇండియా 8191. ట్రావెల్ ఇండియా 819 ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మనం కూడా ఫ్యూచర్ యూట్యూబర్ అవుతాం. ట్రావెల్ ఇండియా 8191 8191 సబ్స్క్రైబ్ ఛానల్. బెల్ కొట్టండి, గంట కొడితే మా నోటిఫికేషన్. వెళ్ళు. ముగ్గురం వస్తే ఒకళ్ళ ఇద్దరం వచ్చాం, ఇంకోటి ఎటు వెళ్ళిపోయాడు. బైక్స్ చేస్తారా మీరు? రెంటల్ బైక్స్ వైజాగ్ నుండి. మార్నింగ్ వస్తే బాగుంటుంది. మార్నింగ్ అంటే మాకు లెగలేదు, లేచిందే 6కి లేచి వచ్చాం. ఇక్కడ పక్కనే ఉన్న అరకులో, కాకపోతే లెగలేకపోయా. ఇంత దగ్గర అని తెలియదు మాకు. అతను అడిగితే 10-15 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు. కొంగలాగా ఎక్కుతాను ట్రై చేస్తున్నాడు, చూద్దాం. అవట్లేదమ్మా, అవి ట్రై చేసిన అంతే. ఎక్కేవరా ఎట్టయితే కొంగలాగా. అరే ఇది పడిపోతావురా. పడదు. అక్కడ నుండి ఇంకా బాగుంది వ్యూ. అక్కడికి ఇవ్వనా కెమెరా? ఎరా అక్కడికి ఇవ్వనా కెమెరా అక్కడ ఇవ్వనా? అక్కడికి అట్ట వెళ్తుందిరా. నీ కింద దిగి రావాలి, మళ్ళీ నీ కింద దిగి రావాలి. ఫ్రెండ్స్, నేను ఉన్న దాంట్లో ఇక్కడ ఉయ్యాలు కట్టిన మద్దు ఉంటే అది ఎక్కాను. ఇక్కడ నుండి వ్యూ ఇంకా బాగుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు ఇంకా అవ్వలేదు మామ, అయ్యాక చెప్ది కానీ. థ్యాంక్ యూ. అక్కడ ఒక విలేజ్ ఉంది, అది అక్కడ ఒక విలేజ్ ఉంది చూడండి. మనోడు పేరు ఫనీ, తనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, బ్యాచులర్ లైఫ్ స్టైల్. కుదిరితే దానికి సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ చూస్తే మీకు ఆ ఎంటీ ప్లేస్ లో దింసా డాన్స్ అయి చేస్తూ ఉంటారు. అక్కడే మీకు చూసారు కదా, నేను వ్యూ పాయింట్కే ఇంకా వ్యూ పాయింట్ అన్నట్టు ఇక్కడ ఉయ్యాలు కట్టిన దొంగ మీద ఎక్కాను. అక్కడ నుండి ఇంకా బాగుంది. ఇప్పుడు మార్నింగ్ 5కి వస్తే ఇది చాలా బాగుంటుంది. 5 to 6 మధ్యలో. మేము లేట్గా 9-10 మధ్యలో వచ్చాం, సో ఎవరు లేరు అంతగా. అక్కడ ఉన్న దింసా డ్యాన్స్, ఫుడ్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. సో మీరు మార్నింగ్ విజిట్ చేయాలనుకుంటే 5 to 7, మ్యాక్సిమం 7 మధ్యలో రండి. కొంచెం ట్రాఫిక్ జనాలు ఉన్నా కూడా చాలా బాగుంటుంది. బైక్స్ మాత్రం పైగా వస్తాయి, కార్స్ అయితే కంపల్సరీ కింద ఆగిపోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్న మడగడ వ్యూ పాయింట్. ఇక్కడ మార్నింగ్ 5కి రావాలి.
పైకి వస్తే ఈ మొత్తం మీకు మంచుతో పాల సముద్రంలో ఉంటుంది. అప్పుడే సన్ రైజ్ వచ్చి మీకు చాలా బాగుంటుంది. మేము లేటుగా రావడం వల్ల మీకు ఎండ వస్తుంది. చూశారు కదా చుట్టూ ఎంత బాగుంది. ఆగు, చుట్టూ అన్నావు కదా అందుకే చుట్టూ చూపిస్తా. వచ్చింది. చూశారు కదా ఎంత బాగుందో. కింద ఇప్పుడు పొలాలు అన్నీ నీట్గా కనబడుతున్నాయి. మార్నింగ్ 5 to 6 మధ్యలో కనుక మీరు రావాలి. ఆ టైంలో మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి చూసుకోండి. ఫ్యామిలీతో వచ్చినా ఇక బ్యాచిలర్స్గా వచ్చినా ఫ్రీగా వచ్చినా. మీకు పక్కనే ట్రాక్ కూడా వెళ్తుంది, రైల్వే ట్రాక్ కూడా వెళ్తుంది. ఇప్పుడు ట్రైన్ రావడం వల్ల మేము రావట్లేదు కాబట్టి మీకు తెలియట్లేదు. ఇక్కడ మీకు ఇందులో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ దింసా డ్యాన్స్ ఇక్కడే వేస్తారు. వాళ్ళతో పాటు మనము కలిసి చేయొచ్చు. చిన్న చిన్న ఆర్చరీ అలాగే షూటింగ్ అని కూడా ఉంటాయి. కేవలం 50 రూపీస్ మాత్రమే, పిల్లలకైనా పెద్దలకైనా. అలాగే ఫుడ్ కూడా దొరుకుతుంది. మీరు బయట తినడానికి లేకపోయినా మీరు ఇక్కడ తినవచ్చు అన్నమాట. ఇక ఎంట్రీ టికెట్ కూడా ఏమీ లేదు. కాకపోతే మీకు కింద కొండ కింద వెహికల్స్ కారు పైకి రావడానికి ఉండదు. కారు వేసుకొచ్చేవాళ్ళు, బైక్ వేసుకొచ్చిన వాళ్ళు బైక్కి రావచ్చు. కాకపోతే రోడ్డు అంతగా బాగోలేదు. దాన్ని బట్టి చూసుకోండి. ఒకవేళ రావాలి అంటే ఒక ఫ్యామిలీ కాకుండా విడిగా కుర్రోళ్ళు అయితే రావచ్చు అన్నమాట పైకి. అది కూడా చాలా జాగ్రత్త రావాలి. ఏదన్నా అయితే ఏమైద్దో కూడా తెలియదు. సో చూసుకోండి. పైకి వచ్చాక మాత్రం రోడ్డు చాలా బాగుంది. టికెట్ అయితే ఏమీ లేదు. చూశారు కదా, ఇది మేము అరకు వచ్చాక ఫస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ మడగడ అన్నమాట. మడగడ వ్యూ పాయింట్. మార్నింగ్ వస్తేనే మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.